మిస్సింగ్ పై ఇప్పుడు జగన్ స్పందించారు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ పై ఇప్పటికే ఆయన ఒక ట్వీట్ చేశారు. నెల రోజులు గడిచినా పాప ఆచూకీ దొరకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ఆచూకీ కనుగొనడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం విఫలమైతే ప్రజలకు భద్రత ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. కూతురు ఫోటోతో తండ్రి ఊరువాడా తిరుగుతున్నాడు. చిన్నారి దూరమై మనోవేదనతో ఆ తల్లి అనారోగ్యం బారిన పడుతోంది, ఆరోగ్యం క్షీణిస్తోంది. చిన్నారిని వెంటనే గుర్తించి కుటుంబానికి అప్పగించాలి అంటూ జగన్ డిమాండ్ చేస్తున్నారు. తునిలో జూన్ 6న మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఘటన గురించి ఆర్టీవీ కూడా ఎప్పటికప్పుడు మీకు డీటెయిల్స్ అందిస్తూ వస్తుంది. పాప ఆచూకీ కోసం విస్తృతంగా రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి. ఇప్పటికే చిన్నారి జాడ కోసం థర్మల్ డ్రోన్స్తో కూడా గాలించారు. పాప మిస్సింగ్పై రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు పోలీసులు. చిన్నారి ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 నగదు బహుమతి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్ చేసినటువంటి ట్వీట్ నేను ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫోటోలు పట్టుకుని ఆ తండ్రి వీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది? డూ యూ థింక్ ఇట్స్ సెన్సిబుల్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్ ఎంత డెడికేటెడ్గా ఉంది అనేది ఇలా క్వశ్చన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ వేసిన ఈ ప్రశ్న మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నాను, నార్మల్గా అయితే ఇట్స్ గుడ్ టు క్వశ్చన్ అబౌట్ ఎనీథింగ్, బట్ పాప కేసుకు సంబంధించి ఇప్పటికీ ఇన్ని రోజులుగా నెల రోజులకు పైగా ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో మనం చూస్తున్నాం. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఏకమయ్యారు. థర్మల్ కెమెరాలతో అక్కడ డ్రోన్స్తో వెతికారు. అడవంతా జల్లెడ పట్టారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వలస కూలీల్ని ప్రశ్నించారు. ఊర్లో అందరినీ ప్రశ్నించారు. సీసీ కెమెరాలు చూస్తున్నారు. ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. జనరల్గా మిస్సింగ్ కేసులో 1 రోజు 2 రోజులో 3 రోజులు వెతుకుతారు, లేదంటే వారం రోజులు వెతుకుతారు, ఆ తర్వాత వదిలేస్తూ ఉంటారు. కానీ ఈ కేసుకు సంబంధించి ఎవరూ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. డైరెక్ట్గా పోలీసులే ఇన్వాల్వ్ అయ్యి ఈవెన్ అక్కడికి హోంమంత్రి అనిత వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు, ప్రయత్నం చేస్తున్నారు. వాట్ ఎల్స్ దే కెన్ డూ? అన్ని ప్రయత్నాలు చేశారు కదా. దే ట్రైడ్ ఎవ్రీ పాసిబుల్ వే, ఈవెన్ సమ్ ఇంపాసిబుల్ వేస్ ఆల్సో. ఇంకేం ట్రై చేయగలుగుతారు? అంటే I think it's not really good to blame the government about this, because they are not gods. After all, they are also human beings, but they are a big system. అంతకుమించి మనం కాదని చెప్పలేం. బట్ దే ఆర్ నాట్ గాడ్స్ కదా. కనిపించకుండా పోయింది 30 రోజుల పైన అయింది, మీకు చేతగా లేదు అని అనడం కరెక్టేనా? వాళ్ళంతా డెడికేటెడ్గా పనిచేస్తున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడ డెడికేటెడ్గా పనిచేస్తూనే ఉన్నారు. మోర్ దాన్ 30 డేస్ నుంచి ఆ పాపను ఎలాగైనా కనుక్కోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈవెన్ ద పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. దే ఆర్ డూయింగ్ దే బెస్ట్ అని చెప్తున్నారు. డూ యూ థింక్ ఇట్స్ ఓకే టు ఇట్స్ ఓకే టు కార్నర్ దెమ్, ఇట్స్ ఓకే టు బ్లేమ్ దెమ్? ఐ డోంట్ థింక్ సో. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ప్రకాష్ మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మీరు విఫలమయ్యారు అని చెప్పేసి ఆయన విమర్శిస్తున్నారు. అంటే అక్కడ ఇంకా ఏదైనా ప్రభుత్వం చేయడానికి మిగులుందా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు, హోమ్ మినిస్టర్ వచ్చారు, లోకల్ కలెక్టర్స్ అందరూ నాయకులు వచ్చారు. అంతా వచ్చి ఇన్ని రోజులుగా ఇంత శ్రమపడి ఎవ్రీ పాసిబుల్ వేలో వాళ్ళు ట్రై చేసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా మిగులుందా? నిజంగా ప్రభుత్వాన్ని ఇక్కడ బ్లేమ్ చేయడానికి ఉందా, అధికారులను కానీ? నందు, ప్రధానంగా చూసుకుంటే చిన్నారి జ్ఞానేశ్వరి విషయంలో అయితే అధికారులు తమ ప్రయత్నాలు, అంటే ఎన్ని కోణాలలో చేయాలో అన్ని కోణాల్లో కూడా ప్రయత్నాలు అంతకు మించి కూడా ప్రయత్నం చేశారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చిన్నారి జ్ఞానేశ్వరి 2.5 ఏళ్ళ చిన్నారి, తను అభంశుభం తెలియని చిన్నారి తన తండ్రి కోసమే ఏడ్చుకుంటూ వెళ్ళి పామాయిల తోటలో మిస్ అయిన ఘటన నేటికి 30 రోజులు నెల రోజులు అయిపోయిన నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైందంటూ కూడా ఉత్కంఠగా
రోజు రోజుకి పాప అదృశ్యమైన మరుసటి రోజు నుంచి కూడా ఉత్కంఠగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. పాప క్షేమంగా దొరుకుతుంది, ఈ రోజు దొరుకుతుంది, రేపు దొరుకుతుందని కూడా మొత్తం అందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. అలా ఆశగా ఎదురు చూసి కొన్ని గంటలు కాదు రోజులు గడిచిపోయి దాదాపుగా నేటికి 30 రోజులు పూర్తవుతుంది. కానీ పోలీసు అధికార యంత్రాంగం ఒక విధంగా చెప్పాలంటే పాప అదృశ్యమైన మరుసటి రోజు సాయంత్రం నుంచి కూడా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గాలింపు చర్యలు తిరగని చోట లేదు. తెలిసిన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసే స్థితిలో కూడా లేరు. అంటే తమ పాప అదృశ్యమైపోయింది, పోలీసులు కాపాడాలి, రక్షించాలంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఇచ్చి సంబంధించిన ఫోటో ఇచ్చి పాప అదృశ్యమైన చెప్పే లోపే వాళ్ళకి చెప్పకుండానే పోలీసులు తామే కేసును వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పాప అదృశ్యమైనటువంటి ప్రాంతాల్లోనే మొత్తం దాదాపుగా ఫిర్యాదు వాళ్ళే స్వయంగా ఫిర్యాదు తీసుకుని వాళ్ళే కేసును నమోదు చేసుకుని వెంటనే వాళ్ళ అప్పటికే మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి మనం అంటే పాపని ఎలా వెతికారు ఏంటి అనేది మనం రెగ్యులర్ గా ప్రజలకు చెప్తూనే ఉన్నాం. బట్ ఇట్ సీమ్స్ ఇది పొలిటిసైజ్ అవుతున్నట్లుగా కనపడుతుంది. జగన్ ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. వైసీపీ కూడా ఇక ఈ విషయం గురించి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి అధికారులని. ఇక్కడ మీరు గ్రౌండ్లో ఉన్నారు, మనం కూడా ఒక డ్రోన్ తెప్పించాం, మనం ఆర్టీవీ కూడా ట్రై చేసింది, ఎప్పటికప్పుడు మీరు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా అధికారులు పాపని వెతికే విషయంలో నిర్లక్ష్యం చేసినట్లుగా కానీ, లేకపోతే ఇదిగో పలానా రకంగా వెళ్తే పాసిబిలిటీ ఉందేమో అని అనిపించి కూడా ఆగిన సందర్భం కానీ ఏదైనా అంటే 1% అయినా సరే పాపని కనిపెట్టడం కోసం అధికారులు చేసిన ప్రయత్నంలో లోపం అనిపించిందా మీకు ఎప్పుడైనా? డైరెక్ట్గా మీరు గ్రౌండ్లో చూశారు కాబట్టి. ఎస్ నందు, అంటే మనం ప్రధానంగా ఆ యొక్క గ్రౌండ్లో వాళ్ళతో పాటు ఉన్నాం. ఆ యొక్క ప్రాంతంలోనే మనం పాప అదృశ్యమైనప్పటి నుంచి కూడా తిరిగాం. కానీ అధికారుల ప్రయత్నంలో ఎక్కడ కూడా తప్పిదం అయితే కనపడదు, ఎక్కడ కూడా లోపం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని కోణాల్లో కూడా మొత్తం విచారించారు. అన్ని కోణాల్లో కూడా ఒక పక్కన ఎస్డిఆర్ బృందాలతో ముఖ్యంగా కాకినాడ సంబంధించిన ఎస్పీ ఆదేశాలతోనే అక్కడ ఉన్నటువంటి పెద్దాపురం డివిజన్ సంబంధించిన డిఎస్పీ ఎవరైతే ఉన్నారో బాల గంగాధర్ తిలక్ నేతృత్వంలో మొత్తం అక్కడ పెద్దాపురం డివిజన్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో పెద్దాపురం సంబంధించిన ఆ పోలీసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అలాగే వైఆర్కే శ్రీనివాస్ అక్కడ రంగంలో దిగారు. అలాగే జగ్గంపేట సిఐ సంబంధించిన అక్కడ మొత్తం అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు, పత్తిపాడుకు సంబంధించిన సిఐ కావచ్చు, ముఖ్యంగా తునికి సంబంధించిన 4 సర్కిల్ పోలీస్ 4 నియోజకవర్గాలకు సంబంధించిన సిఐలు కూడా పనిచేశారు. అంతేకాకుండా ఎస్సీలు కూడా వచ్చారు. మొత్తం అంతా కూడా జల్లెడ పెట్టారు. కానీ పోలీసుల ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపం కనపడలేదు. అలాగే ఆ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు వాళ్ళు స్వయంగా సిఐలే ఒక టీంను ఒక్కొక్కరు ఒక్కొక్క టీంగా ఏర్పడ్డారు. ఆ ఏర్పడి అడవి అంతా కూడా జల్లెడ పెట్టారు. కానీ మరొక పక్కన దానితో పాటు టెక్నికల్ లోపం ఉందా అనే కోణంలో కూడా మొత్తం పరిశీలించారు. టెక్నికల్ ఎవిడెన్స్ లో కూడా 4800 పోల్ కాల్స్ లో ఒకే రోజు మిస్ అయిన ప్రాంతంలోనే లభ్యమవడం, వాళ్ళని ఏదైతే డంప్ను కూడా తీసుకున్నారో ఆ యొక్క ప్రయత్నంలో కూడా ఎక్కడ కూడా ఏదైనా లోపం అనే కోణంలో విజయవాడ నుంచి ప్రత్యేకంగా టెక్నికల్ టీం కూడా రావడం జరిగింది. ఆ టీంలో కూడా ఎక్కడైనా లోపం వచ్చి టెక్నికల్ గా ఏదైనా మిస్ అవ్వడం అనేది కూడా 1-2 సార్లు కూడా చెక్ చేసుకున్నారు. అన్ని కోణాల్లో కూడా విచారించారు. పాపని గతంలో ఎవరైనా పిల్లల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళని కూడా విచారించారు. ఎటువంటి కోణాల్లో అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు హోమ్ మినిస్టర్ వచ్చారు కదా, ఆ తల్లి దగ్గరికి హోమ్ మినిస్టర్ వచ్చారు, అనిత వచ్చి మాట్లాడారు. అలాగే స్థానిక నాయకులు కూడా వచ్చారు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఇతర అధికారులు, కలెక్టర్ కూడా వచ్చారని విన్నాం, ఇతర అధికారులు కూడా వచ్చారు, అందరూ వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ అందరూ వచ్చారు. వైసీపీ ఇప్పుడు ప్రశ్నిస్తోంది కాబట్టి, జగన్ అక్కడ క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వాళ్ళ బాధ్యత అని చెప్తున్నారు కాబట్టి, మరి వైసీపీ నాయకులు కూడా ఎవరైనా వచ్చారా ఇన్ని రోజుల పాటు? ఆ తల్లిదండ్రులకి ఎవరైనా వచ్చి నాయకులు వచ్చి వైసీపీ నుంచి హామీ ఇచ్చారా? మేము తోడు ఉంటాం, మీకు అండగా ఉంటాం, మేము చూసుకుంటాం అని చెప్పి ఎప్పుడైనా వచ్చి వాళ్ళు కూడా ఈ సర్చ్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఏదైనా ఐడియా ఇవ్వడం లాంటివి కానీ ఎప్పుడైనా చేశారా? అంటే ఇప్పుడు జగన్ క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు ఆస్క్ దిస్.
ప్లస్ అంటే మీరు అన్నట్టుగా ఆ యొక్క ప్రాంతంలో అక్కడ సంబంధించిన ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా పోలీసు బృందాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎవరైనారో అలాగే యనమల దివ్య కూడా రావడం కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొక విధంగా చూసుకుంటే కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ ఇన్ఛార్జ్ ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు అలాగే కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా కూడా ఆ యొక్క కుటుంబాన్ని కూడా రావడం వాళ్ళకైతే భరోసా ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ యొక్క పాపని వెతికే ప్రయత్నాల్లో ఎక్కడ కూడా కనపడలేదు. అంటే ఆ కేవలం కుటుంబానికి కొన్ని రోజుల తర్వాత పాప అదృశ్యమైన తర్వాత ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పి ఆయన కూడా మెచ్చుకున్నారు. ఒకనొక సమయంలో పోలీసులు ఎవరైతే ఆ దాడిశెట్టి రాజా జిల్లా అధ్యక్షులు వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి తుని ఇన్ఛార్జ్ ఆయన కూడా పోలీసులు మెచ్చుకున్నారు. అధికారుల్లో ఎక్కడా లోపం లేదు. పాప అదృశ్యమైనప్పటి నుంచి కూడా వాళ్ళ నిర్విరామంగా కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎక్కడ కూడా పోలీసుల విఫలం లేదు. వాళ్ళ అధికారులు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు ఇస్తున్నారంటూ కూడా మరి వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అలాగే జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి దాడిశెట్టి రాజా మాజీ మంత్రి కూడా మెచ్చుకున్న పరిస్థితి ఉంది. మరి కానీ జగన్ కూడా ఈ విధంగా పోలీసుల వైద్యం అలాగే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనపడుతుంది. ఇంకా ప్రజల యొక్క ప్రధానంగా ప్రజలకు సంబంధించిన ఆ భద్రత ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు ఆయన ట్వీట్ చేయడం ఇప్పుడు అంతా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే వైసీపీ నాయకులు పక్కన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఆ పోలీసుల యొక్క పనితీరులో అధికారుల పనితీరులు మెచ్చుకున్నారు. కానీ ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి ఈ పాపను వెతకడంలో పోలీసులు విఫలమయ్యారంటూ ఆ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల భద్రతలో ఏ విధంగా చేస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా భద్రత లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని ఘటనలో మించి ఆయన ట్వీట్ చేస్తూ అందులో భాగంగా ఇది కూడా పాపకు సంబంధించి చిన్నారి జ్ఞానేశ్వరి 30 రోజులు అవుతుంది. పాప యొక్క ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఒక తండ్రి ఒక పక్కన ఫోటో పట్టుకుని ఆ వీధి కూడా తిరుగుతున్నారు. పాప ఆచూకీ దొరకలేదు. మరో పక్కన నెల రోజులు ఆ చిన్నారి అదృశ్యమై దూరమై ఇప్పటికే నెల రోజులు అవుతుంది. తల్లి కూడా పక్కన బెగ పెట్టుకుని తను ఏ విధంగా మంచాన పడినటువంటి పరిస్థితి ఉందంటే కూడా జగన్మోహన్ రెడ్డి అయితే స్పందించిన పరిస్థితి ఉంది. ఈయన అంటే స్పందించడం అంటే ఆ విధంగా రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే పాప కూడా అదృశ్యమైంది కాబట్టి పాపకు సంబంధించిన పక్కన సాయికృష్ణ వ్యవహారం కావచ్చు, మరో పక్కన అనేక విషయాలకు ఇటీవల పెద్దాపురంలో జరిగినటువంటి మరొక ఘటన కావచ్చు, చిన్నారి జ్ఞానేశ్వరి విషయం మొత్తం అన్ని విషయాల్లో కూడా ఈ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు. మరి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వైసీపీకి సంబంధించిన ఆ విధంగా స్పందిస్తే మరి ఇక్కడ స్థానిక వైసీపీ నాయకులు అధికారుల తీరులు వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు మొదటి నుంచి కూడా పనిచేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన పోలీసులు అన్ని కోణాల్లో కూడా అంతా కూడా ప్రయత్నాలు రోజు రోజుకి ప్రయత్నాలు ఒక్కొక్క దానికి ఇప్పుడు డంప్ పక్కన సీసీ కెమెరాల్లో మొత్తం పరిశీలించారు. అన్ని ప్రాంతాల్లో కూడా పరిశీలించారు. ఏదైనా అడవి ప్రాంతాల్లో తండ్రి ఏమైనా మిస్ అయింది అనేది కూడా తండ్రి ఎవరైతే గణేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా అతనే అంటించింది. కానీ గత 2 రోజుల నుంచి మాత్రం పోలీసులు ఆర్టీసీ బస్ స్టాండ్ లోని రైల్వే స్టేషన్ లోని ఆటోలు అప్పుడు పోస్టులకి చివరి ప్రయత్నంగా చేస్తున్నారని చెప్పాలి. రాత్రి విశాఖపట్నం వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాలు కాల్ డేటా మొత్తం అంతా సేకరించినప్పటికీ ఇంకా పాప ఆచూకీ అయితే దొరకలేదు. కానీ పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కానీ ఇప్పుడు వైసీపీ సంబంధించిన అధినేత ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మరి ఈ విధంగా ట్వీట్ చేయడమే ప్రస్తుతం చర్చనీయంగా అంశంగా మారిందో. పక్కన లోకల్గా ఉన్న నాయకులు అధికారుల తీరులు మెచ్చుకున్నారు, అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మెచ్చుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేయడమే కొంచెం చెప్పాలి. నందు రైట్. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇప్పుడు ప్రకాష్ చెప్పినట్లుగా ఇప్పటికే వైసీపీ స్థానిక ఇన్ఛార్జీలు కూడా అక్కడ అధికారులు పడుతున్నటువంటి శ్రమని మెచ్చుకున్నారు, చాలా బాగా చేస్తున్నారని చెప్పారు. అండ్ అధికారులు ఎందుకంటే ఈ విషయాన్ని ఆర్టీవీ మొదటి నుంచి ఫ్రమ్ ద ఫస్ట్ మినిట్ ఆఫ్ ద మిస్సింగ్ మొదటి నిమిషం నుంచి కూడా ఆ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి మీకు అప్డేట్ చేస్తూనే ఉంది, ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం. ప్రకాష్ అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతున్నారు. ఎవ్రీ మినిట్ ఆఫ్ దిస్ హోల్ సర్చ్ ఆపరేషన్ ఆర్టీవీ మీకు రిపోర్ట్ చేస్తూనే ఉంది. సో వీ నో ద రియాలిటీ అండ్ వీ కెన్ సే అధికారులు ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా పనిచేశారు పాప విషయంలో. దే డిడ్ దేర్ బెస్ట్, అవునన్నా కాదన్నా. అండ్ స్థానిక వైసీపీ ఇన్ఛార్జీలు కూడా దాడిశెట్టి కూడా ఈ విషయంలో అప్రిషియేట్ చేశారని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. అండ్ అఫ్కోర్స్ హోంమంత్రి వెళ్ళారు, అండ్ స్థానిక కలెక్టర్లు వెళ్ళారు, నాయకులు వెళ్ళారు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అంతా దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్, అవునన్నా కాదన్నా పాప విషయంలో. ఇప్పుడు పాప విషయంలో వైసీపీ అధినేత క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని, మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి.
అది మరి మీకేలా అనిపిస్తుంది? ఇంత పెద్ద ప్రయత్నం చేసిన తర్వాత శక్తివంచన లేకుండా ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఇలా క్వశ్చన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈవెన్ పాప మదర్ కానీ ఫాదర్ కానీ అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని ఎంతో గొప్పగా చెప్తున్నారు, వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు. కేవలం పొలిటిసైజ్ చేసి మాట్లాడడం కరెక్టేనా ఈ విషయాన్ని? ఎందుకంటే ఈ అంశాన్ని మొదటి నుంచి ఆర్టీవీ చూస్తుంది కాబట్టి, ఫాలోఅప్ చేస్తుంది, మీకు నిజాలను చెప్తుంది కాబట్టి, యాజ్ వీ ఆల్ నో ద గ్రౌండ్ రియాలిటీ, అక్కడ ఉన్నటువంటి అధికారులు లేదంటే ప్రభుత్వం అయినా సరే ఈ విషయంలో దే ఆర్ డూయింగ్ దే బెస్ట్. ఖచ్చితంగా ఒకవేళ నిజంగా వైసీపీకి ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నుంచి 1 లక్ష ప్రకటించారు కదా, మేము కూడా ఇంకో 1 లక్ష ప్రకటిస్తాం, లేదంటే మేము 10 లక్షలు ఇస్తాం ఒకవేళ పాపం తీసుకొస్తే అని కదా చెప్పాల్సింది. లేదు అనుకుంటే ఇదిగో మా కార్యకర్తలు కూడా వస్తారు సెర్చ్ ఆపరేషన్కి, మేము కూడా సహకరిస్తాం అని చేసి ఉండాల్సిందేమో. లేదు ఇంకేదైనా సరే ఏదో ఒక రకంగా ఈ సెర్చ్ ఆపరేషన్కి మద్దతు ఇచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి అప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అయిందని తెలిస్తేనో, అధికారులు సరిగా చేయలేకపోయారని తెలిస్తేనో విమర్శించడం సమంజసమే. కాకపోతే అలా కాకుండా ఇన్ని రోజులు మీ ఇన్ఛార్జీలు కూడా అక్కడ ప్రైజ్ చేసి ఇప్పుడు సడన్గా వచ్చి లేదు ఫెయిల్ అయింది గవర్నమెంట్ అని చెప్పడం కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు రీడ్ సమ్ ఆఫ్ దోస్ కామెంట్స్ మీకోసం. అండ్ పాప తల్లి ఈ విషయంలో రెస్పాండ్ అయింది కదా, ఒక్కసారి పాప తల్లి ఏమన్నదో చూసి మీ కామెంట్స్ కూడా నేను చదువుతాను. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి, ఈ ట్వీట్కి సంబంధించి, జరిగిన సర్చ్ ఆపరేషన్కి సంబంధించి, మొత్తం ఇన్సిడెంట్కి సంబంధించిన ఒపీనియన్స్ ఎలా ఉన్నాయనేది కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఒకసారి పాప తల్లి కామెంట్స్ చూద్దాం. మిస్ అయ్యి దాదాపుగా 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి కూడా ఎన్ని విధాలుగా ట్రై చేసినా సరే యాచుకి తెలియలేదు. మరి ఏం జరిగింది ఏంటి అన్నది కూడా అట్లీస్ట్ చిన్న క్లూ కూడా లేకుండా పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఎంక్వైరీ చేసినా, ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే పాప ఆచూకీ తెలియలేదంటే ఇది చాలా చెప్పడానికి కూడా మాటలు లేవు. ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే గనక మా పాపని నాకు అప్పగించండి. అలానే డిపార్ట్మెంట్ వాళ్ళు 1 లక్ష రూపాయలు కేసరివాడు ప్రకటించారు. లేదంటే ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళు మా పాపని అప్పగిచ్చేస్తే మిమ్మల్ని ఏమైనా అంటారా, ఈ ప్రాణానికి ఏమైనా హాని ఉంటుందా అని మీరు భయపడొద్దు. ఏ సైడ్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఆ ఫ్యామిలీ నుంచి కానీ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. దయచేసి మీ ఇంట్లో బిడ్డను అనుకొని నా బిడ్డను నాకు అప్పగించండి. మీకు పిల్లలు ఉండే ఉంటారు. మరి ఎంత దారుణం కాదు. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక మా అమ్మాయిని నాకు ఇచ్చేయండి. చేసి చేతులైతే దండం నమస్కరించి అడుగుతున్నాను. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, దయచేసి నా బాధను అర్థం చేసుకొని మా పాపని నాకు అప్పగిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక తల్లికి బిడ్డ దూరం అయితే బాధ ఏంటో ఎవరికి తెలిసినా తెలియకపోయినా తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఎవరో చెప్పినంత ఈజీగా ఉండదు ఆ బాధని దిగమింగడం. అర్థం చేసుకొని నా బిడ్డని నాకు అప్పగిస్తారని కోరుకుంటున్నాను. సో ఒకసారి నేను కొన్ని కామెంట్స్ కూడా చదువుతాను మీకోసం. లియో కామెంట్ చేస్తున్నారు, సిగ్గుండాలి, ఎన్ని రోజులు అయింది, ఇంకా ఎలా కనిపిస్తుంది పిచ్చివాళ్ళారా, ఇంకా ఏం లేవు. జగన్ గారు ఈ టాపిక్ మీదకి వచ్చారా, ముందు మిస్ అయినప్పుడు ఏమన్నా స్పందించుంటే బాగుండేది కదా మరి అని చెప్పేసి లియో కామెంట్ చేస్తున్నారు. అండ్ న్యూట్రల్ బడ్డీ కామెంట్ చేస్తున్నారు, బ్రో దట్స్ ఇట్స్ డన్, ఫస్ట్ 24 hours కీ, గవర్నమెంట్ వేస్టెడ్ ఫస్ట్ 24 hours బై లోకల్ ఎంక్వైరీస్, వాట్ ఏ షేమ్ టు గవర్నమెంట్, వస్తే సరిపోదు అంటూ కామెంట్ చేస్తున్నారు. వర్క్ చేయాలి, ఏం పాసిబుల్ వేస్ చేశారో
చెప్పరా అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే బాబాయిని చంపిన వాడిని పట్టుకోవడానికి ఏంటి అడ్డం అంటూ కామెంట్ చేస్తున్నారు. వేరే ఏం దొరకలేదా మీకు అంటూ జయప్రకాష్ కామెంట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఫస్ట్ ఏం సాధిస్తారో చూడాలి కదా ఎంఎస్ డాలీ కామెంట్ చేస్తున్నారు. అలాగే పార్వతమ్మ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అర్థమవుతుంది జగనే దాచిపెట్టాడని. ఇంకొంచెం హార్ష్గా చేశారు కామెంట్. నేను నార్మల్గా చదివాను. ఐ కాంట్ రీడ్ ద సేమ్ లాంగ్వేజ్ అక్కడ రాసింది. అంతకంటే ఏం కావాలి సార్, పాప వాళ్ళకి ఇవ్వండి అంటూ నాగరాజు కామెంట్ చేస్తున్నారు. అధికార పార్టీ విఫలమయ్యాక జగన్ గారు యాక్షన్ తీసుకుంటారు అంటూ మిస్ డాలీ కామెంట్ చేస్తున్నారు. అలాగే ప్లీజ్ అన్న జగన్ అన్న పాపని సేవ్ చేయండి ప్లీజ్ అన్న, మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారు, నమ్మకం ఉంది మాకు, థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటూ నాగమణి కామెంట్ చేస్తున్నారు. అలాగే కిడ్నాప్ కాబడిన పాపను అడవిలో వెతికితే ఎలా దొరుకుతుంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటిస్తే పాప ముందే దొరికేది, ఇవాళ పోస్టులు చేసిన గుంజుకున్న ఎస్పీ వల్ల కాదు, ఎస్పీ సిఐ వేస్ట్, అడవిలో పోలీసులను బంధించిన ఎస్పీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఐ కాంట్ అండర్స్టాండ్ దట్. ప్రశ్న అడిగే విధానం ముందుగా తెలుసుకోవాలి అంటూ శ్రీధర్ కొల్లి కామెంట్ చేస్తున్నారు. పాప కేవలం ఎస్పీ అవగాహన లోపం వల్ల మిస్ అయింది, తిక్కమక్క ఇన్వెస్టిగేషన్ చేశాడు, వెనక్కిది ముందుది వెనక్కి, కిడ్నాపర్లకు మంచి అవకాశం ఇచ్చాడు ఎస్పీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొంచెం క్లియర్గా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కామెంట్ని, ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మాకు అర్థం కావడం లేదు. 100కి 100% తల్లికి తండ్రికి తెలియకుండా ఏమీ జరగదు, వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం అంటూ వెంకటేష్ నక్కా కామెంట్ చేస్తున్నారు. తప్పు బ్రదర్, పాపం ఆల్రెడీ బాధలో ఉన్నారు తల్లి తండ్రి ఇన్ని రోజులుగా, వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది అంటున్నారు. ముందు వెనక తెలియకుండా, అసలు నిజం తెలియకుండా ఏదో అనుమానం ఉంది కదా అని చెప్పేసి పాపం వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. బాధలో ఉన్న వాళ్ళని ఏదైనా ఆధారం ఉంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. సుప్రీంకోర్టు స్టాండర్డ్ గైడ్లైన్స్ పాటించరు అని హైకోర్టు నోటీసులు ఇచ్చేదాకా కూడా ఎస్పీకి కిడ్నాప్ కోణంలో కేసు దర్యాప్తు చేయలేదు, ఎంతవరకు అడవిలోనే పోలీసులు బంధించి గాలించారు, కిడ్నాపర్లు పాపను ఈజీగా దాటించేశారు అని చెప్పి. అంటే ముందు పాప కిడ్నాప్ కోణంలో విచారించి ఉంటే తొందరగా దొరికిండేది, అడవుల చుట్టూ తిరగకుండా అనేది వీళ్ళ ఒపీనియన్. కాకపోతే చుట్టూ అడవులు ఉన్నాయి, పాప నడుచుకుంటూ వెళ్ళింది కాబట్టి అక్కడెక్కడైనా తప్పిపోయిందేమో, కుక్క తిరిగి వచ్చింది కదా మళ్ళీ. సో ఆ కోణంలో అధికారులు విచారించారు. వీ కాంట్ బ్లేమ్ దెమ్, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఒకసారి ఇలా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అండ్ మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం, పొలిటికల్ టర్న్ తీసుకోవడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా అధికారులు, ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇక్కడ మనం ప్రశ్నించవచ్చా? ఇంకా ఏదైనా ప్రయత్న లోపం కనిపిస్తుందా మీకు కూడా? ఇంకా ఏదైనా చేస్తుంటే బాగుండేదని మీకు కూడా అనిపిస్తుందా? ప్రభుత్వం ఫెయిల్యూర్ అని మీకు అనిపిస్తుందా? ఈ విషయం కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి. అండ్ పాప తండ్రి ఏమన్నాడు ఒకసారి చూద్దాం. మొత్తం ఎంక్వైరీ పాంప్లెట్లు ఎత్తుకుని మొత్తం తిరిగి నర్సీపట్నం, లంసింగ్ ఆడేది మొత్తం తిరిగి పాంప్లెట్లు పంచి పాప గురించి ఎక్కడన్నా ఆగిపోయి తెలుస్తేనేమో అని అందించుకొని, ఎక్కడ ఎవరిని అడినా సరే ఇటువక్క ఏమీ తెలియలేదు, ఏమన్నా అజికి తెలిస్తే ఫోన్ చేస్తాం అని చెప్పారు. మొత్తం పోలీసులు చేస్తున్నారు. అలాగని 2 రోజులు అవుతుంది, ఎటువంటి క్లూ కూడా ఇంకేమీ దొరకలేదు. పాప దొరుకుతుందని క్రమంగా ఎక్కడన్నా ఉందని చూస్తుంది. ఏసీ పని మొత్తం ఎంక్వైరీ పాంప్లెట్లు ఎత్తుకుని మొత్తం తిరిగి